మన బక్కా జాడ్సన్ గారు కూడా మాట్లాడేది కదా హైడ్రా కమిషనర్. బఫర్ జోన్లు ఉందట. మరి రేవంత్ రెడ్డి అన్నది తిరుపతి రెడ్డిది బఫర్ జోన్లు ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? మల్లారెడ్డి పెద్ద దొంగ అని నువ్వు అన్నావు. మరి వాని మన్మరాల పెళ్లికే పోయి దీవించి వస్తున్నావు. మీరు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతో ఉండండి. మీ భూముల జోలికి రాను, మీ కాలేజీల జోలికి రాను, నాకు రావాల్సిన మాట నాకు పంపండి అన్నట్టుంది. ఆ దొంగ అన్నావు. దొంగల లగ్గాలకు నువ్వు ఎట్లా పోతావు? నయీం గాడు దొంగ అనుకో, నయీం గాడు కూతురు మన్మరాల పెళ్లికి అయితే నువ్వు పోతావా? మల్లారెడ్డి అన్నట్టు నయీం కంటే 1000 రెట్లు డేంజర్. వాడు కంట కనబడితే భూమిని ఉంచడు. చెరువులోనే కాలేజీలు కట్టిండు. మరి వీళ్ళన్న మాటలే కదా అవన్నీ కూడా కాంగ్రెస్ మనం కాదు, రేవంత్ రెడ్డి అన్నాడు. వాడు పెద్ద దొంగ, వాడు జోకర్ కి తక్కువ, బ్రోకర్ కు ఎక్కువ, ఇట్లా ఇట్లా అనేక మాటలు మాట్లాడాడు. మల్లారెడ్డి కూడా రే సలే బామ్మరిది తొడగొడుతున్నారా అని మీసాన్ని తిప్పాడు. మళ్ళా ఇద్దరు కూడా ఎటువంటి మోరల్స్, ఎథిక్స్, చీము, నెత్తురు, కిడ్నీ, లివరు, హార్టు, బీటు ఏమీ లేకుండా కలిసిపోయారంటే ఎవరిని అవలగాలని చేస్తారు? తెలంగాణ యువతను అవలగాలని చేస్తురా? తెలంగాణ ప్రజలను అవలగాలని చేస్తురా? పల్లా రాజేశ్వర్ రెడ్డిని అంత పెద్ద మాటలను ఏది? మరి పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ మీద ఏమైనా యాక్షన్ ఉందా? గీలే అంటే ఇల్లు కూలగొట్టి నేను మీసం మిలేసి రేసు గుర్రం రేసు గుర్రం రేసు గుర్రం అని ఆ పాట వేసుకొని ఇల్లు కూలగొట్టడానికి గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే రంగనాథ్ మరి కిల్బిల్ పాండ్యానా? ఇట్లా బాంబేగానే వెళ్తుంది. ఆ రేసు గుర్రంలో బాంబేసి మధ్యలో శివారెడ్డి ఇంకా చెప్పుకోవడానికి మధ్యలో శివారెడ్డి నీది ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఫైల్ అన్ని పంపి అంటే ఒక్కొక్క ఫైల్ మీద బాంబులు వేసి డాన్స్ చేసినట్టు మీరు పేదోళ్ళ ఇల్లు గులగొట్టి రేసు గుర్రం రేసు గుర్రం రేసు గుర్రం అంటే ఇది రేవంత్ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్, పర్సనల్ ఆపరేషన్. ఇది రంగనాథ్ తెలవాలి. మరి రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్ అంటుంటే మరి రంగనాథ్ ఒక బాంబు వేసి అది గులగొట్టి మొదలు పెట్టాలి. అసలు అది బయటికి రా. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ ఆయన ఇల్లు కూడా ఉందట. మరి మరి ఇవన్నీ ఏంది పరిస్థితి? ఇది ఇప్పుడు ఇవి కదా టార్గెట్ చేయాల్సిందా? ఈ ముఠా అదే ఈ ముఠాకు అటు కల్వకుంట్ల ముఠాకు మధ్యలో జరుగుతున్న యుద్ధము. ఈ ప్రజలు బలి మధ్యలో ప్రజలు బలి. వీళ్ళేమో బిజీ, సెల్ ఫోన్లు చూసుకుంటే వీళ్ళు బిజీ. రీల్స్, మల్లెమాల, జబర్దస్త్, ఐపరాది, రష్మి, అనసూయ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఇకలు పక్కపక్కలు. వీళ్ళ కిడ్నీలు అమ్మేదాకా దిక్కు లేదు. ఇంటికాడ ఏముండదు. తల్లిని పట్టించుకునేటోడు ఉండడు, తండ్రిని పట్టించుకునేటోడు ఉండడు. హెల్త్ ప్రాబ్లమ్స్ తోని మొత్తం జనాభా అంతా ఇప్పుడు మనుషులు గారు రోగులు అయిపోయారు. మనుషులు గారు రోగులు అయిపోయారు. ఎవరికి ఫ్యామిలీనే పట్టించుకోరు, వీళ్ళు రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కడు బాధ్యత. ఈ దొంగల ముఠాను మన అందరం కూడా చేయాలి. ఈ వర్గీకరణ విషయంలో వర్గీకరణ చేసేయాలి. వీళ్ళందరూ కలవాలి. మన అందరం కూడా వర్గీకరణ అయిన తర్వాత అవినీతి మీద మన అందరం కొట్లాడాలి. నిజాయితీగా ఉండేటోడే జాబ్ చేసే పరిస్థితి ఉండాలి. అవినీతి అధికారుల పంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ పంతం. ప్రతి ఒక్క కుల సంఘం కూడా అవినీతి మీద కొట్లాడాలి. తప్పు చేసినోడు మన కులమోడు అయితే మనోడి మీదనే ఫస్ట్ బలంగా మనం వ్యతిరేకించాలి. మనం వెనకేసుకుంటూ వస్తే ఈ అవినీతి పరులు ఏ కులమోడు అయితే ఏందన్నా, నిజాయితీ పరులకు రేపు రిజర్వేషన్ ఉండాలి. ఆర్మీలోకి ఒక 6 నెలలు జవాన్లకు, సిఆర్పిఎఫ్ లకు సామాజిక సేవ చేయించినోడికి రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ కులం ఉంటే చాలా మంచోడు కానీ చెడ్డోడు కానీ రాజ్యాంగం ముందు అందరు సమానులే అంటారు. ఎవడుందన్న రాజ్యాంగం ముందు అందరు సమానులు గారు. రాజ్యాంగం కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 5% 5% ఏమంటే 10% ఇచ్చిండట. మొత్తం దొంగలు కార్లు ఉన్నోడు కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నది 6 లక్షల కంటే తక్కువ ఉందని. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్న నాకు 200 ర్యాంక్ వచ్చింది హెచ్జిటి ఆదిలాబాద్. అదే 2000 ర్యాంక్ వచ్చినోనికి ఈడబ్ల్యూఎస్ కి జాబ్ వచ్చింది. ఫార్వర్డ్ కమ్యూనిటీ అయినాక 2000 వచ్చింది. ఈయన బీసీ కమ్యూనిటీకి 200 వచ్చిన రాలే. రాజ్యాంగం ముందు అందరు సమానులే, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. వాళ్ళు 2% మేము అందరికి న్యాయం చేస్తున్నాం. వాళ్ళు 2% ఉన్న జనాభాకు 10% ఇస్తే మరి మేము 60% ఉన్నాం బీసీలో, మాకు 60% ఇవ్వాలి. అడగాలి. మరి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. అడగకపోతే కాంగ్రెస్ పెట్టదు, బీజేపీ పెట్టదు, బీఆర్ఎస్ పెట్టదు. ఈ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు పెద్ద దొంగల ముఠ తయారై పేదోన్ని మరింత పేదోన్ని చేసి అసలు హాస్పిటల్ ఎట్లా తయారైనాయి? స్కూళ్ళు ఉన్నాయా? మొత్తం డింగా డింగా దొరికినంత దోసుకో, దోసుకుంది దాచుకో అన్నట్టు మొత్తం. అరే కరోనా టైంలో రోజుకు 1,00,000 రూపాయల బిల్లు వేసిరంటే
అసలు ప్రభుత్వం ఉందా, ప్రతిపక్షం ఉందా? ఈ దొంగల ముఠ మెగా కృష్ణారెడ్డి దగ్గర, మహోం రామేశ్వరరావు దగ్గర, మల్లారెడ్డి దగ్గర, పల్లా రాజరెడ్డి దగ్గర, ముఠాలందరి దగ్గర అన్ని రాజకీయ పార్టీల నాయకులు దాదాపు తెచ్చుకుంటారు. ప్రజలు కూడా అట్లనే తయారయ్యారు. వీళ్ళ బలవంతులందరినీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇచ్చి తొక్కురు నా కొడుకులని ప్రజలందరినీ తొక్కుతుంటే ఎవడన్నా స్కూటీ అడుగుతాడా? తులం బంగారం అడుగుతాడా? గొర్రెను కోసుకొని తినాలనా? విద్య ఇరా, వైద్యం ఇరా, పాపిష్టోడా అని అంటే వాడు ఎంత చెప్పి నిన్లే. వాడిని తొక్కుతే పోయి ఫామ్ హౌస్ లో పాటలు పాడుకుంటా లుంగి డాన్స్ అని చేస్తున్నాడు. జాబులు అమ్మకురా, గ్రూప్ 1 జాబులు అమ్మకు. డిఎస్సి 11,000 13,000 వేస్తాను అసెంబ్లీలో చెప్పినావు. అంటే నా సీతయ్య ఎవడు మాటినాడు, కచరా ఎవడు మాటినాడు, ఓడితే ఓడగొట్టరు మీరెంతరా అన్నాడు. వీళ్ళట్లనే తయారయ్యారు. అసలు మనకెందుకండి గొర్రెలు? కేసీఆర్కి ఇవ్వండి ఒక 100 గొర్రెలు, కవితకి ఇయ్యరు ఒక 100 చేపలు, పట్టాలి కదా. గొర్రెలు మీకేమో ఫామ్ హౌస్, మీకు ఫామ్ హౌజులు. మేము కోసుకొస్తే మీరు మంచిగా దావత్ చేసుకొని కోసుకొని మంచిగా వైన్స్ తెప్పించుకొని 2 సింగర్లను పిలిపించుకొని నీకు భజన చేసుకుంటూ రాజువయ్యా మహారాజువయ్య అని నీకు పాటలు పాడాలి. లేకపోతే ఆ కేసీఆర్ మీద ఉక్కు గుండెని ఒక్కసారన్న దాకాలి. అది ఉక్కు గుండె కాదు, తుక్కు గుండె, తాగిపోయిన గుండె, తాగిన గుండె. దాన్ని ఒక్కసారి అత్తుకోవాలంటే ఎవడికి లాభం చేసిండయా? రైతు బంధు కింద 100 ఎకరాలు ఉన్నోడికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. దళిత బంధు కింద ఆయనకు తెలిసినోడికి 10 లక్షలు ఇచ్చిండు. ఇది మొత్తం లేనోడికి ఏమి ఇయ్యలే. సింగరేణి జాబులు అమ్మిండు, గ్రూప్ 1 జాబులు అమ్మిండు. ఎవడికి న్యాయం చేసిండు అన్న? అంటే ఆ తుక్కుకుండానే ఒకసారి అత్తుకోవాలంట. ఉక్కు కోసం బంధుకు లెక్క కదలండి. ఇంకొక ఈయన బంధుకు ఆయన నిజమే బంధుకే అందరిని కట్టకట్టక కాల్చి పడేసిండు. నిరుద్యోగులు పుస్తకన ఈ తప్పిపోయి ఆ దరిద్రుడు గెలుచుంటే ఇలా 1000 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోళ్ళు. మొత్తం డిప్రెషన్లకు పోయారు. నేను అధికారంలోకి వస్తే ఒక్క జాబీ అని చెప్పిన నీచుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎట్లా తయారు, మళ్ళీ వచ్చాట వీళ్ళు ఎట్లనే తయారయ్యారు. నీకు ఎవరికి కావాలయ్యా? నేను గొర్రెలు ఇస్తా, లేకపోతే స్కూటీ ఇస్తా, బంగారం ఇస్తా, పెన్షన్ ఇస్తా, ఉద్యోగాలు, విద్య మొత్తం ఫ్రీగా కరాటే నేర్పి ప్రతి అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ పెట్టు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురా. ఆడ ఆల్రెడీ ఉన్న పీఈటీ లేడా దోమలగూడలు ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అదే చక్కగా లేదు. నేను స్పోర్ట్స్ యూనివర్సిటీ తెస్తా అన్నాడు. ఇక్కడ చేయలేనోడు ఇక్కడ 1 కోటి రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఈ 1 కోటి రూపాయలు ఇవ్వలేనోడు ఈయన స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి డింగాన్ చేస్తా అంటే అరిచేతులు వైకుంఠం గత పాలకుడు చూపెట్టిండు. ఈ పాలకుడు కూడా హైదరాబాద్ చుట్టూ తెలంగాణ చుట్టూ సముద్రాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు పక్కన హిందూ మహాసముద్రం ఉంటదట, అరేబియా మహాసముద్రం ఉంటది, బంగాళాఖాతం ఉంటది, తెలంగాణ చుట్టూ సముద్రాలు ఉంటాయని చెప్పి ఈయన సముద్రం తెచ్చిండు, ఆయన స్వర్గం తెచ్చిండు. వాడు బంగారు తెలంగాణ వేస్తాడట, ఈయన వజ్రాల తెలంగాణ వేస్తాడట. కనబడితే కడుపు చీల్చి పేగులు మెడలు వేసుకుంటున్నాడు. యశోద హాస్పిటల్ పోయినప్పుడు మరి చీల్చి మెడలు వేసుకుంటే అయిపో కదా. ఆపిందేవుడు, అడ్డుకున్నదేవుడు. దొంగలన్న మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది. వాడు 27% రిజర్వేషనా, 50% పైగుంటే ఇయ్యో జనాభా ప్రకారం పంచి దీంట్లో ఎవడన్నా తప్పు చేస్తే అవినీతి పరులకు కఠినంగా శిక్షలు ఉండేటట్టు చెయ్యి. ఒక్కోడు మాట్లాడాడన్న ఈ రిజర్వేషన్ల ద్వారా కూడా లబ్ధి పొందినోడే లబ్ధి పొందుతుండు. ఒకడు ఎమ్మెల్యే అవుతాడు. ఇప్పుడు బాలకాసుమన్ అంటాడు ఎమ్మెల్యే అయ్యాడు చెన్నూరులో. ఒకసారి రిజర్వేషన్ ఇచ్చినామంటే ఉందన్న, మళ్ళీ 2వసారి మనకి రిజర్వేషన్ అవసరమా? మళ్ళీ 3వసారి, 4వసారి, 5వసారి, 10వసారి, 20వసారి. అసలు రిజర్వేషన్ల యొక్క అసలు దాని లక్ష్యం నెరవేరుతుందా? మళ్ళీ వాడికి ఏముంటది? ఒక్కొక్కడికి 4 సార్లు ఎమ్మెల్యే రిజర్వేషన్ ఉంటుందా? ఎంపీకి 4 సార్లు ఉంటుందా? తండ్రికి, కొడుకుకు, అల్లుడికి, బిడ్డకు, మన్మడికి, మన్మరాలకి ఏం రిజర్వేషన్స్ అన్న? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఏమన్నా ఉందా? అంటే వాళ్ళే బాగుపడాలి, మేము మాత్రమే బాగుపడాలి. ప్రొఫెసర్ అయినోడికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో రిజర్వేషన్, టీచర్ అయినోడికి వాళ్ళ ఇంట్లో రిజర్వేషన్, డాక్టర్ అయిన వాళ్ళ పిల్లకి మళ్ళీ డాక్టర్. మరి మొత్తానికి కానోడు ఎట్టుకోవాలి. గంగిరెద్దులోడు ఇంకా ఊదుకుంటూనే తిరుగుతున్నాడు. ఇప్పటిదాకా గంగిరెద్దుల నుంచి ఒక డాక్టర్ అయిన నేను చూడలే, ఒక IAS అయిన చూడలే. కాటి కాపర్లు ఇంకా కాల పెడుతూనే ఉన్నారు. దాసరోళ్ళు, సింధోళ్ళు, పుడిక జంగలు. ఎవడన్నా సంచార జాతులకు అసలు ఇల్లు లేవు, వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఎంబీసీలు, సంచార జాతులు
మన పక్కకి అటు హైదరాబాద్ చుట్టూ గొట్టం ఊదుకుంటే పనులు చేస్తారు. వాళ్ళను ఎవరితే ఎక్కడన్నా నాకు తక్కువ పడ్డది, నాకు కావాలి, ఫైనల్ గా అయితే ఇక రాజకీయం అయితే చేస్తా ఉన్నారు ఇక మొత్తం ప్రజలతో మొత్తం ఆడుకుంటున్నారు. ప్రజలందరికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ, న్యాయం, ధర్మం, భద్రత. ఇవన్నీ వదిలేసి స్కూటీ పౌడర్ గత పాలు కూడా అయితే పౌడర్ ఇచ్చిండు. పౌడర్ ఇచ్చుడు ఏందిరా? నువ్వు పౌడర్ ఇచ్చేదాకా మేము రుద్దుకోవా? ఓడు బొట్టు, ఓడు పౌడరు, చీరలు ఇచ్చేదాకా చీరలు కట్టుకోలేరా? అది మళ్ళీ చీర నువ్వు పట్టు చీర కాదు, 10,000 చీర కాదు, 50 రూపాయల చీర ఇచ్చి పత్తిలలో పందులు రాకుండా చీరను కట్టిరు. ఇట్లాంటి దుర్మార్గమైన పాలకులు ఉంటే పందులు రాకుండా మక్క చేనులల్లా, పత్తి చేనులల్లా, పొలంలా చీరలు. ఈ డాక్టర్ కంటే చీర ఇచ్చినాడు, పౌడర్ ఇచ్చినాడు గొప్ప. ఆపరేషన్ చేసి బిడ్డను కడుపుల నుంచి బయట తీసిన డాక్టర్ పేరు ఎవరికి తెలియదు, కేసీఆర్ కిట్టు. వీడే డాక్టర్ అయినట్టు, వీడే ఆపరేషన్ చేసినట్టు. డాక్టర్ కంటే పౌడర్ డబ్బా, జాన్సన్ పౌడర్ డబ్బా అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో బ్యాన్ చేసిర్రు. ఆ బ్యాన్ చేసిన పౌడర్ డబ్బు ఇచ్చినోడు గ్రేట్ అట. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఏముంటది అలా? నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చి నువ్వు దేవుడు అవుతావా? ఆ వేడికెళ్ళి తెచ్చిండు. మళ్ళీ మనం కట్టే ట్యాక్స్లే. ₹1 వాడి వంచరు. వాళ్ళ కటౌట్లు, పాలాభిషేకాలు. పబ్లిక్ కూడా మెంటల్ ఎక్కిపోయి తల్లిదండ్రుల కటౌట్ కట్టరు ఎవడు. రాజకీయ నాయకుల కటౌట్, సినిమా హీరోల కటౌట్, పుష్ప2 తగ్గేదేలే. ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ నడుస్తుంది. భారత ఆర్మీ అయిపోయింది, అల్లు అర్జున్ ఆర్మీ. మరి ఈ ఆర్మీని తీసుకుపోయి అటు భారత ఆర్మీలోకి పంపాలి. ఇట్లా కిల్గిల్ పాండే లేక రంగనాథ్ అన్న వస్తున్నాడు. మరి ప్రజలు నిరుద్యోగులేమో ఏం జరుగుతుందో సంబరాచర్యంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఎవడొచ్చినా ఇంతేనా, మా బతుకులు మారాయా? ఇప్పుడు జాబులు అందరు రావన్నారు. రానోడికి ఓ 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఏదైనా ఉపాధి కింద పని చేసుకోమని చెప్పొచ్చు కదా. మనం అడగలే. 5 లక్షల కార్డు ఇస్తాం నిరుద్యోగులకు అన్నారు. జాబ్ రానోడుకు 5 లక్షలు 10 లక్షలు ఫ్రీగా ఒక 50 పైసలు ఇంట్రెస్ట్ కి. అంటే నిరుద్యోగులను బాగుపడతామని ఈ రేవంత్ రెడ్డికి సోయి లేదు. ఒక్కసారి కూడా ఓయి లైబ్రరీకి రాలే, చిక్కడపల్లికి లైబ్రరీకి రాలే. ఈ నిరుద్యోగులతో వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల భిక్షతోని సీఎం అయిండు, ఇప్పటిదాకా రాలే.